హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. రాష్ట్రంలో ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ రద్దు అని చెప్పి ప్రభుత్వ ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక శాఖల్లో పలువురు రిటైర్డ్ అధికారులను ఈ యొక్క విధుల నుంచి తొలగించాలని చెప్పి ప్రభుత్వ ఉత్తర్వులు గురువారం అయితే జారీ చేసిందండి. అటువంటి వారిని వెంటనే తొలగించాలని లేక తక్షణమే ఆయా ఉద్యోగుల నుంచి రాజీనామా చేయాలని అయితే సూచించారు. హెచ్ఓడీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సెక్రటరీలకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అయితే ఈ యొక్క ఉత్తర్వును జారీ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపులకి సంబంధించి నివేదికను కూడా ఖచ్చితంగా తొందరలోనే ఇవ్వాలని అయితే ఆదేశించారు. ఉద్యోగుల విరమణ చేసిన వారి సేవలు ఆ శాఖలో తప్పనిసరి అయితే వాటికి సంబంధించి కొత్త నూతనంగా ఉత్తర్వులు పొందాలని చెప్పి సూచించారు. ఇక పదవీ విరమణ చేసిన వారి అత్యధికంగా గ్రామ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ, గృహ నిర్మాణ శాఖల్లో పనిచేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. అంతేకాకుండా ఆయా ఉద్యోగుల నిబంధనలను మించి వేతనాలు కూడా వస్తున్నాయని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ విధంగా నీరబ్ కుమార్ అయితే ఆదేశాలను అయితే జారీ చేశారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.